484.71. మీకు మ్యాథమెటిక్స్ని ఎలా ఆలోచించాలి, ఇట్లా ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 484.71, 285.33, రైట్, 33 మైనస్ 827.38 ప్లస్ 73.9. ఆన్సర్ ఆప్షన్లు అన్నీ దూరంగా ఉన్నాయి. నేనైతే ఎలా సాల్వ్ చేస్తానంటే ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఆన్సర్ ఆప్షన్లో అన్ని యూనిట్ డిజిట్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఆన్సర్ ఆప్షన్లో అన్ని యూనిట్ డిజిట్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఓన్లీ యూనిట్ డిజిట్ అటాక్ చేస్తే నాకు చాలు. రైట్, 8, 4, 6 3 ఆప్షన్లు, 3 యూనిట్ డిజిట్లు ఉన్నాయి. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాం. 484.71 ప్లస్ 285.33 ప్లస్ 73.90 మైనస్ 827.38. ఇది కదా సార్, మొత్తము లాజిక్ చేయాల్సినంత నాకు టైం లేదు. 1 + 3 4, 4 + 0 4, 4 మైనస్ 8 మైనస్ 4, 4 మైనస్ 8 మైనస్ 4 మైనస్ 4. ఎప్పుడైతే మనము సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు యూనిట్ డిజిట్ ఉందనుకోండి సార్, యూనిట్ డిజిట్ మనకు యూనిట్ డిజిట్ కావాలి, 31 మైనస్ 17. ఇక్కడ చూడండి సార్, 31 మైనస్ 17, 1 మైనస్ 7 మైనస్ 6. ఎప్పుడైతే నాకు నెగటివ్ వచ్చిందో 10 యాడ్ చేసుకోండి, నాకు యూనిట్ డిజిట్ వస్తుంది. 31 మైనస్ 17, 1 మైనస్ 7 ఎంత? 6. ముందు 1 అనేది 7 కంటే తక్కువ కదా, మైనస్ 6. ఎందుకు సార్ అని అంటే దాని ముందు నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సార్. 3 మైనస్ 1 2, 2 అనేది 10వ ప్లేస్లో ఉంది కాబట్టి దీని వాల్యూ 2 × 10 మైనస్ 6 అవుతుంది. అర్థమైంది కదా సార్? ఎప్పుడైతే నాకు సబ్ట్రాక్షన్లు చేసేటప్పుడు నాకు నెగటివ్ వచ్చింది అనుకోండి, యూనిట్స్ ప్లేస్ కావాలి అని అనుకుంటే 10 యాడ్ చేసుకోండి. ఎందుకు అనంటే ఒక నంబర్కి యూనిట్స్ ప్లేస్ కావాలి అనంటే 10తో భాగాహారించి శేషము చేయడమే. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. 37లో యూనిట్ డిజిట్ ఏంటి? 7. 10తో భాగాహారిస్తే 37 డివైడెడ్ బై 10, 10 4 40 మైనస్ 3. నెగటివ్ శేషం మైనస్ 3, పాజిటివ్ శేషం ఏమవుతుంది? 10తో యాడ్ చేయాలి. 10 మైనస్ 3 ఎంత? 7. ఆన్సర్ ఎంత? 37లో యూనిట్ డిజిట్ ఎంత? 7. మళ్ళీ చూడండి సార్, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, రైట్, దయచేసి ట్రెడిషనల్ మెథడ్స్ కాకుండా మీరు ఎన్ని ఎక్కువ క్లాసెస్ నా వింటే అంత ఫాస్ట్గా మీరు సాల్వ్ చేస్తారు. అనిల్ సార్ ఏమన్నాడు? యూనిట్ డిజిట్లు అన్నీ కూడా 3 ఆప్షన్లలో 3 డిఫరెంట్ యూనిట్ డిజిట్లు ఉన్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ అనే ఆయుధం వారు ఉన్నాడు. 1 + 3 4, 4 + 0 4, 4 మైనస్ 8, 4 మైనస్ 8 ఎంత? మైనస్ 4. ఎప్పుడైతే నాకు నెగటివ్ ఆన్సర్ వచ్చిందో యూనిట్స్ ప్లేస్లో 10 కూడాలి. 10 మైనస్ 4 ఎంత? 6. 10 మైనస్ 4 ఎంత? 6. ఒకటే ఒక ఆప్షన్లో నాకు 4 ఉంది, ఒకటే ఒక ఆప్షన్లో నాకు 4 ఉంది. ఆర్ యు ఆల్ 6 ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ మోర్ దాన్ 1 ఆప్షన్ కూడా 6 ఉండొచ్చు. ఎస్ ఉండొచ్చు, ఇక్కడ లేదు. ఉంటే ఏం సాల్వ్ చేయాలో అది కూడా చూద్దాం. ఇది అందరికీ అర్థమైందా సార్? నౌ ఇంకొకటి అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. నేను కామెంట్స్లో చూస్తున్నాను, అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. రైట్, అందరికీ లాజిక్ క్లియర్ గా సార్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. సార్ మరి 2 ఆప్షన్లలో 6 ఉంటే ఏం చెయ్యాలి? ఆన్సర్ ఆప్షన్లు అన్నీ దూరంగానే ఉన్నాయి కదా సార్. ఒకటి 19, ఒకటి 36, ఒకటి 16, ఇంకోటి 15.78. చిట్ట చివరి 2 డిజిట్లు చూద్దాం. 2 డిజిట్లు అన్నిట్లో డిఫరెంట్ ఉన్నాయి కదా సార్? అన్నిట్లలో చిట్ట చివరి 2 డిజిట్లు డిఫరెంట్ ఉన్నాయి కదా సార్? చూద్దాం. సో చిట్ట చివరి 2 డిజిట్ల మీదనే ఫోకస్ పెడదాం.
రైట్, ఎలా వస్తుందో చూద్దాం. 71 ప్లస్ 33 104 అంటే 04, 04 ప్లస్ 90 మైనస్ 38, 52 ప్లస్ 4 56, 52 ప్లస్ 4 56. మనకు యూనిట్ డిజిట్ ఆర్ వచ్చి టెన్స్ ప్లేస్ చేంజ్ అయినా మనకు ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ చూసుకున్నా. నాకు చిట్ట చివరి 2 డిజిట్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, 2 డిజిట్లు కూడా చూసుకున్నా. 71 ప్లస్ 33, 71 ప్లస్ 33 ఎంత 104, 104 చిట్ట చివరి 2 డిజిట్లు 4, 4 ప్లస్ 90 ఎంత 94, 94 నుంచి 38 తీసేస్తే ఆన్సర్ ఎంత 56, 56 ఉన్న ఏకైక ఆప్షన్ ఎంత 16.56. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. రైట్, యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంటే యూనిట్ డిజిట్, ఆప్షన్లు దూరంగా ఉంటే అప్రాక్సిమేషన్, లాస్ట్ 2 డిజిట్లు డిఫరెంట్గా ఉంటే లాస్ట్ 2 డిజిట్లు. మొత్తము చెయ్యాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి క్వశ్చన్ మీద మనము ఎంత ఎక్కువ టైం గనక మనము సేవ్ చేయగలిగితే అంత ఎక్కువ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయొచ్చు.